గౌరవనీయులు పెద్దలు వివేక్ వెంకట సామన్న గారిని మాట్లాడుతూ కోరుచున్నాం. జై భీమ్లు మాలల ఐక్యత సమ్మేళన్కి చాలా మంది ఉన్నారు స్టేజ్ మీద. ఏమైనా అందరి పేర్లు చెప్పాలా? చదివినట్టు రంగన్న గారు, అట్లానే మన గెస్ట్ ఆఫ్ హానర్ పాస్వాన్ గారు యూపీ నుంచి వారు రావడము, ఇంకా ఈ పేరు చెప్పేసి కిషన్ గారు చదివించినాయి, చదివించినట్ట ఎందుకంటే అందరికి ఆకలి కూడా అవుతున్నది. మళ్ళా ఈ చక్కటి కార్యక్రమం పెట్టినందుకు సుధీర్ ఎక్కడ బాలన్న గారి కొడుకు వారు వచ్చి చాలాసార్లు చెప్పినారు, సార్ ఈ ప్రోగ్రాం పెట్టుకుందాము, చాలా రోజులు అయింది, మాలల ఐక్యత ప్రోగ్రాం పెడితే బాగుంటుంది అని చెప్పి బాలానందం గారు మాలల కోసం ఎంత కొట్టాడినారో మీ అందరికీ తెలిసిన విషయమే. చెప్తున్నాను, మాలల అసోసియేషన్స్ వాళ్ళందరికీ కూడా ఒకటే ఒక విజ్ఞప్తి చేస్తున్నాను వాళ్ళందరికీ, మీరు 10, 15, 20, 30 అసోసియేషన్లు పెట్టకండి, అది లాభం లేదు. ఎందుకంటే 10 మంది ఉంటారు, వాళ్ళు ప్రోగ్రామ్ చేసుకుంటారు, వెళ్ళిపోతారు. అందరూ కలిసి ఉన్నప్పుడే ఒక పెద్ద సంఖ్య అవుతుంది. ఒక సంఖ్య అయినప్పుడు మనమందరం కూడా కలిసినట్టు అందరూ కూడా కలిసి పోరాడతామని చెప్పి ఒక స్ట్రాంగ్ మెసేజ్ సమాజానికి పోతుంది. ఇప్పటి వరకు పోలేదు, కానీ ఒక్క విషయం అయితే చెప్పాలి, ఎక్కడ పోయినా కానీ అందరు ఇదే చెప్తారు, మాలల సంఖ్య చాలా తక్కువ ఉన్నదని చెప్పి అన్ని తప్పుడు ప్రచారం బయట నడిపిస్తున్నారు. ఆ తప్పుడు ప్రచారం పోవాలంటే ఏం చేయాలి? మాలలందరూ కూడా ఐక్యతంగా ఏ కార్యక్రమం ఉన్నా కానీ ఆ కార్యక్రమం పోయి అటెండ్ చేయాలి. చేసినప్పుడే మాలల సంఖ్య ఎంతున్నది, మాలల దమ్ము ఎంతున్నదని చెప్పి ప్రజలకు తెలుస్తుంది. నేను చాలాసార్లు ఇదే చెప్పినాను, మన సీనియర్ నాయకులందరూ మాలల కుల సంబంధించిన నాయకులందరికీ కూడా ఇదే విజ్ఞప్తి చేస్తుంటాను. ఎప్పుడు కూడా మీరు మధ్యలో ఉంటాయి విభేదాలు, చాలామందికి విభేదాలు ఉంటాయి, ఇంట్లోనే విభేదాలు ఉంటాయి. విభేదాలు ఉండడంలో తప్పేం లేదు, కానీ సమస్య వచ్చినప్పుడు, మన మాలల సమస్య వచ్చినప్పుడు, మన మాలల మంచి గురించి అందరూ కూడా ఈ ఏదైతే సమస్యలు ఉన్నాయో పక్కకు పెట్టి జాతి గురించి ఆలోచించి అందరూ కూడా కలిసి పనిచేయాలి. నేను రాజకీయ జీవితం అంటే ఇక మా నాన్నగారి గురించి చాలాసార్లు నేను తిరిగేవాడిని, అన్ని కాన్స్టిట్యున్సీలో అన్ని చోట్ల కూడా తిరిగేవాడిని. ఇప్పుడు నేను ఎంపీగా అయినప్పుడు కూడా చాలా చోట్ల తిరిగేవాడిని, కానీ చాలా తక్కువ మంది మాలలకు చెందిన వాళ్ళు వచ్చి నాకు కలుస్తుండే. నేను బయట తిరిగినప్పుడు హైదరాబాద్లో అందరూ వచ్చి కలుస్తారు, కానీ బయట మాలలకు అనేది మేము మాలలం అని చెప్పుకోనికే అందరూ ఎందుకో భయపడుతుంటారు. కానీ భయపడద్దు, అందరు కూడా ముందుకు వచ్చి కలవాలి. ఈ ట్రెండ్ ఏదైతే ఉన్నదో నేను ఒక సంవత్సరం నుంచి చూస్తున్నాను, చాలామంది వచ్చి కలుస్తున్నారు. మొదలు కలవకపోయేది ఎవరు కూడా, కానీ ఇప్పుడు అందరు కూడా వచ్చి సార్ ఇది నేను మాల మానాడు ఇక్కడ, నేను మాల మానాడు అక్కడ అని చెప్పి కలిసి వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసుకుంటారు. అంటే ఇంతకుముందు అది లేకుండే, కానీ ఇప్పుడు వాళ్ళందరూ కూడా ముందుకు వస్తున్నారు. కానీ ఇది సరిపోదు, చాలా తక్కువ మంది ఇంకా ఆ సంకల్పంతో మాల కమ్యూనిటీస్ మేమందరం కలిసి ఉన్నామని చెప్పి ఒక స్ట్రాంగ్ మెసేజ్ పంపించడానికి ఇది అవసరం. అందరూ కూడా ముందుకు రావాలి, కలవాలి, మీటింగ్లు అటెండ్ చేయాలి. నేను అసలు ఈరోజు సుధీర్కి టైం ఇచ్చినప్పటికీ కూడా నాకు మా కాన్స్టిట్యున్సీలో ఏదో ఒక ఎమర్జెన్సీ ఉన్నది, కానీ నేను చెప్పినాను కాదయ్యా, నేను వాళ్ళ టైం ఇచ్చినాను, ఎక్కడైనా పోయి వస్తానని చెప్పి ఈరోజు రావడం జరిగింది. నేను నిజంగా నాకు ఎక్కువ పాస్వాన్ గారి గురించి తెలియదు, కానీ నిజంగా ఆశ్చర్యం ఏంటంటే ఎప్పుడు మీటింగ్ పెట్టినా కానీ హైదరాబాద్లో వారు పాపం యూపీ నుంచి వస్తారు మన కోసం. అంటే వారి పట్టుదల, వారి కమిట్మెంట్ ఎందున్నదో మనం అందరం కూడా గుర్తించాలి. వారు ఈరోజు మనకు అందరికీ ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చిండ్రు,
వారు ఏమి ఇచ్చిందంటే మనమందరం కలిసి ఉన్నప్పుడే మన జాతి ముందుకు వెళ్తుంది. మన జాతికి మనము ప్రొటెక్ట్ చేసుకునే అవసరం ఉన్నది, బాధ్యత మనందరి ఇక్కడ స్టేజ్ పైన కూర్చున్న నాయకులందరికీ కూడా ఈ బాధ్యత ఉన్నది. ఆ బాధ్యత అది నిజంగానే మనం ముందుకు తీసుకువెళ్ళాలంటే మనమందరం కూడా ఐక్యతంగా ఉండాలి. ఇంకా రావాలి ముందుకు. సమస్యలు ఉంటాయి, పాలిటిక్స్ ఉన్నాయి, ఒకళ్ళు ఎలక్ట్రల్ పాలిటిక్స్లో ఉంటారు, వారికి ఇబ్బందులు ఉంటాయి, చెప్పుకోగలుగుతారా లేదా అని చెప్పి ఇబ్బందులు ఉంటాయి. కానీ సమయం వచ్చినప్పుడు అందరం మేము ఒక్కటే అని చెప్పి ఈ స్ట్రాంగ్ మెసేజ్ పోయినప్పుడు అందరూ కూడా ఆలోచిస్తారు. ఇప్పటివరకు లేదు ఆలోచన, చాలా చోట్ల కూడా ఇదే ఉన్నది. అరే మాలకుల వ్యక్తులందరూ కూడా చాలా తక్కువ మంది ఉన్నారు, వీళ్ళు ఎక్కువ కొట్లాడరు, వీరు ఏది చెప్తే వింటారు అని చెప్పి ఇది ఒక బయట ఇంప్రెషన్ ఉంది. ఈ ఇంప్రెషన్ పోయేది అవసరం ఉన్నది. అందరు కూడా నేను చాలాసార్లు కూడా ఇదే చెప్పినాను, మీరు అందరు కూడా ఏ సమస్య ఎప్పుడైనా కానీ మీరు రాండి, నేను ఉంటాను, నేను మీతో ఉంటాను, మీకోసం పనిచేస్తానని చెప్పి చాలాసార్లు చెప్పడం జరిగింది. మీరందరూ కూడా సమస్యలు ఉన్నప్పుడు వచ్చేది అవసరం లేదు. పుట్టుటినే కూడా మీరు ఇలాంటి సభలు పెట్టుకొని చిన్న సభలు కూడా పెట్టుకుంటే బాగుంటుంది. ఎందుకంటే దాంట్లో చర్చ చేసుకోవచ్చు, ఎక్కువ చర్చ చేసుకోవచ్చు. చిన్న సభలు ఉన్నప్పుడు లీడర్లందరూ కూడా ఎక్కువ చర్చించుకొని ఈ సమస్య ఎట్లా వచ్చినప్పుడు ఎట్లా దీన్ని పరిష్కరించాలి, ఎట్లా కొట్లాడాలి ఈ సమస్య పైన అని చెప్పి మీరందరూ కూడా ఒక ఐకమత్యంగా చేసినప్పుడు మనమందరం కూడా ఒక స్ట్రాంగ్ మెసేజ్ సమాజానికి పంపిస్తాము. సమాజం పాలిటిక్స్ రాజకీయాలలో ఎప్పుడైతే మన బలం చూపించుకోకపోతే ఎవరు కూడా కేర్ చేయరయ్యా. నిజంగా చెప్పాలంటే మన సత్తా మనం చూపించుకోవాలి, దానికి అందరం కూడా కలిసి పనిచేయాలి. సో మీ అందరికీ కూడా ఈ మెసేజ్ ఇస్తూ మీరందరికీ కూడా మీ కమ్యూనిటీలో, మీ కాలనీలో, ఇంకా ఎక్కడ బస్తీలు ఉన్నాయో మన బస్తీలలో అందరూ కూడా పోయి కలవాలి. నేను జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఈ హైదరాబాద్లో తిరిగినప్పుడు చాలా చోట్ల కూడా మా నాన్నగారు వెంకటస్వామి గారి గురించి గుర్తించుకున్నారు. అప్పుడు హట్ వెల్లర్స్ అసోసియేషన్ పెట్టి చాలామందికి స్థలాలు కల్పించినారు. చాలామంది కూడా వచ్చి సార్ పెద్ద సార్ ఉన్నప్పుడు మాకు ఈ స్థలం రావడం జరిగింది అని చెప్పి అందరూ ఇంట్రడ్యూస్ చేయించుకుంటున్నారు. అంటే ఇది ఒక మంచి విషయం. ఎందుకంటే వాళ్ళందరూ కూడా నాకు అప్పుడు అర్థమైంది, అరే ఇక్కడ మన కాలనీ ఉన్నది, ఇక్కడ ఇంతమంది ఉన్నారు, ఇట్లా ఉన్నది అని చెప్పి నాకు కూడా ఒక మంచి అవగాహన కలిగింది. సో మనము ఈ యూనిటీ ఏదైతే ఉన్నదో మనమందరం కూడా ఈ యూనిటీ సరిగా పకడ్బందీగా చేసుకుంటూ ప్రత్యేకంగా నాయకులందరికీ కూడా నేను ఒక కోరిక, మీ అందరికీ విభేదాలు ఉన్నప్పటికీ కూడా మీరు కొట్లాడుకోకండి. స్టేజ్ మీదకి వెళ్ళి అరే నాకు స్టేజ్ మీద పిలవలేదని చెప్పి ఒక్కళ్ళు పోతారు, ఒక్కళ్ళేమో నాకు మాట్లాడలేదని పోతారు. అందరూ కూడా ఒక్కొక్కసారి ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు కూడా దాన్ని పక్కకు పెట్టండి. ఎందుకంటే మీటింగ్ అయినప్పుడు ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ప్రెస్ కూడా రిపోర్ట్ చేస్తుంది. రిపోర్ట్ ఏం చేస్తుంది ప్రెస్, అరే ఇక్కడ విభేదాలు ఉన్నాయి, అందరు కూడా కలిసికట్టుగా లేరని చెప్పి ఇది బయట మెసేజ్ రాంగ్ అవుతుంది. బయట మెసేజ్ రాంగ్ అయినప్పుడు మనకు గౌరవం ఉండదు. మనమందరం కూడా మన గౌరవాన్ని మనం తెచ్చుకోవాలి. మనము దాన్ని ఎవరు తీసుకురాగలుగుతారు, మనమే తీసుకురాగలుగుతాం, వేరే వాళ్ళు ఎవరు లేదు. ఏ లీడర్ కూడా బయట లీడర్ ఎవరు కూడా అది ఎవరు మనకు మన గౌరవం మనం తెచ్చుకోవాలి. దాంట్లో అందరూ కూడా కలిసి కృషి చేయాలని చెప్పి మీ అందరితో కోరుతూ మళ్ళొకసారి మీ అందరికీ విశ్వాసం ఇప్పిస్తున్నారు. జై భీమ్. అక్కడ అసలు ఏం అంటనే లేరు, అలా మీటింగ్ వచ్చి జై భీమ్ అనుకునేటనే. జై భీమ్, జై భీమ్, జై భీమ్. వర్ధిల్లాలి వివేకానంద వర్ధిల్లాలి, వర్ధిల్లాలి వివేకానంద. దయచేసి అందరూ